ఆల్మోస్ట్ మీ కింద 3500 ప్లస్ మోడల్స్ 40 షోస్ వరకు చేశారంట కదండి, అసలు ఎలా సాధ్యమైంది? 39 షోస్ కంప్లీట్ చేశారు. ఇది కూడా ఒక బిజినెస్ లాగా మనం చూడొచ్చా మోడలింగ్ అనేది? లో ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ సంపాదించే బిజినెస్ ఏమైనా ఉందంటే అది మోడలింగ్ మాత్రమే. జాబ్ లో వచ్చే అంత సాలరీస్ దీంట్లో రావు, అంత ఫేమ్ రాదు, జస్ట్ ఏదో కలరింగ్ లైఫ్ అని అనుకుంటారు. కానీ దీంట్లో 100% డబ్బులు వస్తాయి. నేను కూడా షో చేయడం జరిగింది మీతో. అసలు ఎన్ని రకాలు ఉంటాయి మోడలింగ్ లో? చాలా రకాలు ఉన్నాయండి. ఎలా అంటే ఇప్పుడు నా షోలో ఒక కంటెస్టెంట్ ఒక అమ్మాయి వచ్చింది, నా దాంట్లో విన్ అయింది, మిస్ ఆంధ్ర టైటిల్ కొట్టింది. అలా టైటిల్ కొట్టిన వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళారు, డ్రామా కంపెనీకి వెళ్ళారు, జబర్దస్త్ కి వెళ్ళారు. మీరు ఒక షో ఆర్గనైజర్ గా ఉన్నారు, 40 షోస్ వరకు కండక్ట్ చేశారు, 3500 ప్లస్ మోడల్స్, ఫోటోగ్రఫీ కూడా ఇంట్రెస్ట్ అంటున్నారు, అట్ ది సేమ్ టైం డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఇన్ని ఒకేసారి ఎలా మేనేజ్ చేస్తున్నారు? అండ్ ఇంకొకటి ట్రస్ట్, అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి? మోడలింగ్ అసలు స్టార్ట్ చేయాలంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్, ఎపిసోడ్ 1 ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చాలా మంది కూడాను చాలా బిజినెస్ ఐడియాస్ గురించి కూడా అడగడం జరుగుతుంది కదా. అందులో భాగంగా ఇవాళ మన స్పాట్లైట్ విత్ రాజీవ్ అని చెప్పి ఎపిసోడ్లో ఒక కొత్త గెస్ట్ని తీసుకురావడం జరిగింది. అది ఏ టాపిక్ అనుకుంటున్నారా? నెంబర్ 1 మోడలింగ్. అదేవిధంగా ఒక మోడలింగ్కి సంబంధించి చాలా మంది కూడా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో దీన్ని ఒక బిజినెస్గా మనం ఎంచుకోవచ్చా, అండ్ దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇవాళ మనతో మిస్టర్ విజయవాడ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో సతీష్ అడ్డాల గారు ఉన్నారనమాట. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. మోడలింగ్కి అడ్డా, సతీష్ అడ్డాల అడ్డా చెప్ప అంటున్నారు చాలా మంది. సో ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే అది జనరల్గా మోడల్ పెట్టిన పేరే, అది మనం ఏం పెట్టుకోలేదు. ఎందుకు అలా అంటున్నారంటే ఇప్పుడు ఏపీలో మెయిన్ పార్ట్ నేనే ఈ మోడలింగ్ సంబంధించిందంతా చూసుకుంటూ ఉంటాను. మిస్ ఆంధ్ర అని, మిస్టర్ ఆంధ్ర అని, మిస్సెస్ ఆంధ్ర అని, మిస్ విజయవాడ అని, మోడలింగ్ హంట్ అని, ఏపీ ఫ్యాషన్ వీక్ అని, అంటే ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో షోస్ చేయడం వల్ల నేను కొంచెం ఫేమ్ అయ్యాను. అంటే చాలామంది చేస్తారు కానీ చేసిన యూజ్ ఉండదు. ఏదో టైంపాస్కి చిన్న వెన్యూ తీసుకుంటారు, ఏదో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫీజు ఈ ఫీజు అవి పెట్టుకుని ఏదో దానికోసం, అంటే ఒక ఈవెంట్ మేనేజర్ బతకాలి అంటే ఏదైనా సంపాదించాలి అన్న కోవలో చేస్తారే కానీ దాన్ని చేయటం వల్ల వచ్చే మోడల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ కానీ లేదంటే ఓరియంటెడ్ అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్స్ మోడలింగ్లో ఉందని చాలామందికి తెలియదు. అవును, జనరల్గా మోడలింగ్ అంటే ఏదో మంచి బట్టలు వేసుకోవడం, ర్యాంప్ వాక్ చేయడం, ఫొటోస్ దిగడం అనుకుంటారు కానీ దీనివల్ల మనీ ఎలా ఎర్న్ చేయాలనేది చాలా మంది తెలియదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రాలో తెలియదు, ఎందుకంటే మన ఇది వెస్ట్రన్ కల్చర్ కాదు కాబట్టి, మనది వెస్ట్రన్ కల్చర్ కాదు కాబట్టి దీని గురించి అవగాహన కొంచెం తక్కువ ఉంటుంది. నువ్వు ముంబై, కలకత్తా, ఢిల్లీ ఇటు సైడ్ ఏంటంటే దాంట్లో బాగా మోడలింగ్ చేస్తూ అంటే ఈక్వల్ టు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పర్ మంత్ 2-3 lakhs ఎలా సంపాదిస్తారు. అదే సేమ్ టైం దీంట్లో ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇంచుమించు సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం అంటే మనం 2010లో స్టార్ట్ చేసాం. 2010లో స్టార్ట్ చేసి 14 years. ఎగ్జాక్ట్. అది కూడా నేను ముంబై ఎగ్జిబిషన్కి వెళ్ళడం వల్ల కెమెరా ఎగ్జిబిషన్స్ అయ్యి పెడుతూ ఉంటారు, ముంబై, ఢిల్లీ ఇయర్లీ వన్స్ పెడుతూ ఉంటారు అనమాట. నేను కెమెరా నాలెడ్జ్ పెంచుకోవడం కోసం, కెమెరాస్ అయ్యి నేను పర్చేజ్ చేయడం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ర్యాంప్ షో పెట్టారు. ఈ ర్యాంప్ షోస్ వల్ల యూజ్ ఏంటి అసలు అంటే జనరల్గా చిన్నప్పుడు అనుకుంటాం మోడల్స్ని చూడగానే బాగున్నారు, బాగా నడుస్తున్నారు, అట్రాక్ట్ అవుతాం కదా. అంటే ఆ కాస్ట్యూమ్స్కి, ఆ మేకప్కి, ఆ డయాస్, ఆ లైటింగ్, ఆ ఎఫెక్ట్స్. ఇది మన ఆంధ్రాలో ఎందుకు చేయకూడదు అనేది ఒక టాపిక్ రేజ్ అయింది నాలో నాకు అప్పుడు. అలా అనుకున్న టైంలో విజయవాడలో వేరే ఫ్రెండ్, సాయి అనే ఫ్రెండ్, ఇలా ఆల్రెడీ మొదలుపెట్టాను, నేను చేస్తున్నాను, ఇంకా భారీగా చేద్దాం, నువ్వు కూడా కలిస్తే అంటే ఇంకా అక్కడి నుంచి నేను కంటిన్యూషన్ చేయడం. అలా చేయటం వల్ల మోడలింగ్ ఎవరు అప్పటి వరకు ఎవరికి తెలియదు కదా. నా ద్వారా మోడలింగ్ నేను ఆంధ్రాకి నేను పరిచయం చేశానని చెప్పి
నెంబర్ ఆఫ్ పీపుల్స్ కొంచెం ఎక్కువగా ఐడెంటిఫికేషన్ చేయడం వల్ల సతీష్ అడ్డాలకి ఫ్యాషన్ అడ్డాలాగా వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఎంజాయ్ చేస్తుంటారా ట్యాగ్ ని? ఆబ్వియస్లీ ఎవరన్నా పొగిడితే బాగానే ఉంటుంది కదండి. సూపర్. సో ఆల్మోస్ట్ మీ కింద 3500+ మోడల్స్, అదేవిధంగా ఆల్మోస్ట్ 40 షోస్ వరకు చేశారంట కదండి, అసలు ఎలా సాధ్యమైంది ఏంటి? 39 షోస్ కంప్లీట్ చేశానండి. ఇప్పుడు సెప్టెంబర్ 2nd వీక్లో 15th మిస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చేస్తున్నాను. ఇది 40 షో అవుతుంది. ఓ 50 అయితే ఇంకా చాలా ప్రౌడ్గా ఉంటుంది. వెయిట్ చేస్తున్నాను నేను కూడా. కానీ ఒకప్పుడు చేసినంత ఈజీగా ఇప్పుడు చేయలేకపోతున్నాం. అంటే ఎప్పుడైనా సరే ఇలాంటివి చేయాలంటే మనం న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం చేసే ప్రతిదీ కూడా మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇబ్బందులు అంటే ఏం లేదండి, ఈ షోస్ చేయాలంటే మనకి మనీ కావాలి. ఒక ఈవెంట్ చేయాలంటే ఒక 5 స్టార్ హోటల్లో పెట్టాలి. హోటల్ అని, హయత్ అని, గేట్వే అని, అక్కడ మినిమం 4 to 5 lakhs ఛార్జ్ చేస్తారు ఒక డే ఈవెంట్ కాస్ట్, వెన్యూ కాస్ట్. మన టోటల్ ఈవెంట్ అయ్యేటప్పుడు 15 to 20 lakhs ఖర్చు అవుతుంది. ఇది మనం దేని బేస్ మీద చేస్తాం? స్పాన్సర్స్ బేస్ మీద చేస్తాం. ఈ స్పాన్సర్స్కి ఏంటి, మనం ప్రమోషన్ ఇస్తాం. ఇప్పుడు ఒక బట్టల షాప్ ఉంది, ఒక జ్యువెలరీ ఉంది, ఒక బ్యూటీ ఉంది, వీళ్ళందరికీ పబ్లిసిటీ కావాలి. అంటే ఒక సిటీలో ఏదో విజయవాడ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడలో జ్యువెలరీ షాప్ ఉంది, ఒక బ్యూటీషియన్ సంబంధించిన సెలూన్ ఉంది, అదొకటి అక్కడ ఉంది అంటే పబ్లిక్ తెలియాలి. అది కూడా యూత్కే తెలియాలి. మేజర్ పార్ట్ బిజినెస్ చేసేదంతా యూత్ నుంచే కాబట్టి యూత్కే తెలియాలి కదా. వీళ్ళందరూ నాతో కొలాబరేట్ అయ్యేవారు. మేము పబ్లిసిటీ చేయడానికి మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాం, మీకు అయ్యే ఈవెంట్లో మేము పార్ట్ అవుతాం. అది 2 lakhs 3 lakhs అని టైటిల్ స్పాన్సర్ అండ్ పవర్డ్ బై ఇలా అంతా కొలాబరేట్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఈ ఈవెంట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఈ ఈవెంట్ వల్ల మోడల్స్గా వచ్చి ఎవరైతే అయితే వాళ్ళు పైకి ఎదగాలనుకుంటున్నారో వాళ్ళు చేసే బిజినెస్ ఈ క్లాతింగ్ జ్యువెలరీ కూడా అంతే ఇదిగా వాళ్ళకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఎలాగా యూత్ వస్తున్నారు, వాళ్ళకి సెలూన్స్ గురించి కావాలి, ఒక కొత్త సెలూన్ కావాలి, బాగా చేసేవాళ్ళు కావాలి. ఈ షో ద్వారా వీళ్ళకి ఆల్రెడీ మేకప్ చేస్తారు, చాలా బాగా చేశారు, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అని ఇలా. రెండోది ఏంటంటే ఇదో బ్రాండ్ ఉంది, ఇది పలానా ప్లేస్లో ఉందనేది ఒక ఐడెంటిఫికేషన్. అలా ఎనీ బిజినెస్. ఇప్పుడు రాను ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువైపోయి కొంచెం స్పాన్సర్షిప్ తగ్గిపోయి మేము కొంచెం వెనకాడాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు కార్పొరేట్ కంపెనీస్ బాగా టైప్ అయ్యాయి, ఇప్పుడు కొంచెం మూవ్మెంట్ కొంచెం స్లోగా ఉంది. అంటే మా ఏపీ రాజధాని కొంచెం షిఫ్ట్ అవడం వల్ల కూడా కొంచెం ఆ ఎఫెక్ట్ నాకు కూడా పడింది. బహుశా మళ్ళీ ఇప్పుడు మాకు రాజధాని మళ్ళీ ఇదే అమరావతి అన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ 3500 మంది అనేది ఎలా అంటే అండి, ఒక షో అనేటప్పటికి కంటెస్టెంట్ చాలా మంది వస్తారు. వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కూడా 90% పీపుల్స్ అందరూ కూడా మోడల్ అయిపోవాలి, మంచిగా డ్రెస్ వేసుకుని ఆ ర్యాంప్ వాక్ చేసేసి నేను మోడల్ అయిపోవాలి. కానీ మోడల్ అయిపోయి డబ్బు సంపాదించాలి అనే థాట్ ఎవరికి రాదు. చాలా తక్కువ మందికి ఉంటుంది అదంతా కూడా. అంటే దీంట్లో జాబ్లో వచ్చే అంత శాలరీస్ దీంట్లో రావు, అంత ఫేమ్ రాదు, జస్ట్ ఏదో కలరింగ్ లైఫ్ అని అనుకుంటారు. కానీ దీంట్లో 100% డబ్బులు వస్తాయండి. డబ్బు రాకుండా ఏది ఉండదు, ఏ పని చేసినా డబ్బు వస్తుంది. కానీ మనం అది సెలెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అసలు ఎన్ని రకాలు ఉంటాయి మోడలింగ్లో? అసలు చాలా రకాలు ఉన్నాయండి. ఎలా అంటే ఇప్పుడు నా షోలో ఒక కంటెస్టెంట్ ఒక అమ్మాయి వచ్చింది, నా దాంట్లో విన్ అయింది, మిస్ ఆంధ్ర టైటిల్ కొట్టింది. అలా టైటిల్ కొట్టిన వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళారు, శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు, జబర్దస్త్కి వెళ్ళారు, న్యూస్ రీడర్లా ఉన్నారు, మీలా యాంకర్లుగా చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, సీరియల్ చేస్తున్నారు. ఇంతమందికి నా షో మంచి ప్లేస్మెంట్ ఇచ్చింది కదా. నేను డైరెక్ట్గా ఏ ఛానల్ వాళ్ళతోటి మాట్లాడి నేను బిగ్ బాస్లో పెట్టుకున్నాను, మీ ఛానల్లో న్యూస్ రీడర్గా పెట్టుకోమని నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలే. బట్ వీళ్ళు ఏదైతే ఉన్నారో, ఈ తపన ఏదైతే ఉందో, నేను దీంట్లో విన్ అయ్యాను, దీన్ని ఇంకా హైర్గా తీసుకెళ్లాలనే తపనతో కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ కొంతమంది మాత్రం బాగానే ఇండస్ట్రీలో బాగానే సెటిల్ అయ్యారు. కొంతమంది ఓన్లీ జస్ట్ టైంపాస్కి చేసి అవగాహన లేక వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. అది మనం గైడ్ చేయలేం, మనం కొంతవరకే చెప్పగలుగుతాం. ఆ ఇంట్రెస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటని ఆలోచించే వాళ్ళందరూ మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, మోడలింగ్ నుంచి నేను న్యూస్ రీడర్ అవ్వచ్చు, మోడలింగ్ నుంచి నేను సీరియల్ చేయొచ్చు, లేదంటే ప్రొఫెషనల్ మోడల్గా నేను ఇంకా డిజైనర్ వేస్ ఉంటాయి, లాక్మీ ఫ్యాషన్ వీక్స్ అని ఇలా ఉంటాయి, నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్. దానికి కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ వే తీసుకుంటున్నారు అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఫస్ట్ జాబ్కి వెళ్ళావంటే మీరు ఏం చదువుకున్నారు, ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ఏ సినిమాలు చేశారు, మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా అని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. నేను ఆల్రెడీ మిస్ ఆంధ్ర లేదా మిస్ ఆంధ్రలో ఫైనలిస్ట్ని, లేదా మిస్టర్ ఆంధ్ర ఫైనలిస్ట్ని, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఒక అవగాహన ఉంది, మీరు ఇస్తే నేను చేయగలుగుతానని నా దగ్గర చేసిన ఎక్స్పీరియన్స్ని వాళ్ళు అక్కడ షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ లాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా.
నేను డైరెక్ట్గా ట్రూ అలా ఇస్తున్నాను కానీ ఆపర్చునిటీ అనేది ఎవరో సినిమా తీస్తే నేను ఫోన్ చేసి మా స్టూడెంట్స్ వస్తారు మీరు సినిమాలో హీరోగా పెట్టుకోండి హీరోయిన్గా పెట్టుకోండి అంటే అది నేను సినిమా తీసినా కూడా నేను కూడా పెట్టుకోను అది. యా సినిమా అంటే ఒకటి గుర్తొచ్చింది సార్. మీరు శ్రీకాంత్ అడ్డాల గారి బ్రదర్ కదా. సో శ్రీకాంత్ అడ్డాల గారు పెద్ద డైరెక్టర్. సో మరి మీ మోడల్స్ అందరినీ కూడా శ్రీకాంత్ అడ్డాల గారి కోసం వారి యొక్క మూవీస్లోకి మీరు కాస్టింగ్ చేస్తున్నారా? డెఫినెట్గా అండి. అంటే ఎలా ఉంటుందంటే ఆయన మా బ్రదర్ తీసే సినిమాలన్నీ కూడా తెలుగు సాంప్రదాయానికి సంబంధించినవి, సీతమ్మ వాకిట్లో సినిమాల ఆ కట్టుబాట్లు, ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతా జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగు అమ్మాయిలు కావాలి మనకి. మనం రాసే కథకి వాళ్ళు యాప్ట్ అవుతారు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని తీసుకోవడానికి మా బ్రదర్ ఎక్కువ మంది చూడండి, ఎక్కువ ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారు ఆయన సినిమాలో. ఎక్కువ పీపుల్స్ ఉంటారు, అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. అంటే కుటుంబం అంటే ఇంత పెద్దగా ఉంటుంది, ఇలా సంతోషంగా ఉంటారని తెలియజేయపరచడం కోసం ఆర్టిస్టులు ఎక్కువ పెడతారు. అవకాశాలు ఇస్తాం బట్ కాకపోతే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్న సబ్జెక్ట్కి నేను పంపించిన అమ్మాయి సెట్ అయిద్దా లేదనేది ఒకటి. రెండోది వీళ్ళు భయపడిపోయి ఆడిషన్ దగ్గరే వాళ్ళు కొంచెం భయపడిపోయి వెనక్కి వచ్చేది ఒకటి. బట్ ఈ 2 దాటుకొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. రీసెంట్ సినిమాలో కూడా ఇచ్చాము, చేశారు. మా సినిమా కాకపోయినా నా సర్కిల్ ఉంటుంది కాబట్టి అందరూ డైరెక్టర్స్ ఉన్నారు, ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయి ఉన్నారు కాబట్టి నేను రిఫరెన్స్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. పక్కాగా ఈ షోలో చేస్తేనే నా సినిమాలో ఛాన్స్ ఇస్తాను, వేరే సినిమాలో ఛాన్స్ ఇస్తాను చెప్పడం కూడా అది అబద్ధం చెప్పినట్టు అవుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకి ప్రతిభ ఉండాలి, నేను రాసుకునే కథకి వాళ్ళకి సెట్ అవ్వాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా సెట్ అవుతుంది. నాకు ఒక ఆర్టిస్ట్ కావాలి, ఎవరైతే ఏంటంటే బయట వాళ్ళైనా మనోళ్ళు అంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, మన దగ్గర పిల్లలు కదా అని చెప్పి అలా ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నాం. వాళ్ళు కూడా అంతే సిన్సియర్గా ఉండాలి కదా, ఏదో చేసేసాము వచ్చేస్తుంది అన్నట్టు కాకుండా ఆ ప్రయత్నం అనేది జరుగుతూ ఉండాలి. ట్రూ ఖచ్చితంగా. సో మనం చేసిన వర్క్ ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తుంటుంది, అట్ ద సేమ్ టైం మనం కూడా కొంచెం ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఫైన్ అండి, సూపర్. మీరు ఒక షో ఆర్గనైజర్గా ఉన్నారు, 40 షోస్ వరకు కండక్ట్ చేశారు, 3500+ మోడల్స్. ఆ తర్వాత ఫోటోగ్రఫీ కూడా ఇంట్రెస్ట్ అంటున్నారు, అట్ ద సేమ్ టైం డైరెక్టర్గా కూడా ఉన్నారు. సో ఇన్ని ఒకేసారి ఎలా మేనేజ్ చేస్తున్నారు? అండ్ ఇంకొకటి ట్రస్ట్. సో అన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి? యాక్చువల్గా నేను బేసిక్గా ఫోటోగ్రాఫర్ని. ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ అయింది కెమెరామెన్ కింద స్టార్ట్ అయింది. ఓ 12 మూవీస్కి వర్క్ చేశాను, ఆపరేటర్గా చేశాను, కెమెరా ఆపరేటర్గా చేశాను, పెద్ద సినిమాలు కూడా చేశాను. డీజే, దువాడ జగన్నాథ్, గుంటూరు కుమారి, 18+ సంథింగ్ ఓ 12 మూవీస్ దాకా వర్క్ చేశాను. మా ఫ్యామిలీలో ఇండస్ట్రీలో పర్సన్ సెటిల్ అయ్యారు అని అందరూ అనేవారు, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా, ఏదన్నా చేసేయచ్చు కదా అంటే నాకు ఎందుకనో రైటింగ్ మ్యూస్ కన్నా కూడా ఏదైనా క్రియేటివిటీ ఫీల్డ్ అయితే కొంచెం బాగుంటుంది కదా అని నాకు చిన్నప్పటి నుంచి ఏదో కొంచెం అదొక క్రేజీగా, కెమెరా అయితే క్రేజీ ఫీల్డ్ ఇది అనేది మనసులో ఉండిపోద్ది కదా, ఒక్కొక్కరికి ఒక పాయింట్ తీసుకుంటారు కదా, అలా తీసుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చాను. కెమెరా మంచి పేరు తెచ్చుకున్నాను. విజయవాడలో ఒక 3-4 బ్రాంచెస్ పెట్టాను. మోడలింగ్ స్టూడియోస్ అని 3 బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అవి రన్ చేస్తూ ఉండగానే నేను ఎక్కడితో ఆగిపోకుండా సినిమాలకు ఎందుకు ట్రై చేయకూడదు, సినిమాలకు కూడా నేను కెమెరామెన్ కింద చేయొచ్చు కదా అని చెప్పి నేను ఎక్కడ వర్క్ చేయకుండానే డైరెక్ట్గా నేను ఆపరేటర్గా వెళ్ళడం జరిగింది. అదే సేమ్ టైంలో నేను వెళ్ళిన టైంలో డ్రోన్స్ అనేది కొంచెం బాగా అప్పుడే మార్కెట్లోకి వచ్చినాయి. జిమ్మీస్ మీద, క్రెయిన్స్ మీద బాగా తీసేవారు. ఇప్పుడు మన ఏరియల్ షాట్స్ కావాలన్నా, ఏదన్నా కొంచెం చేజింగ్ షాట్స్ కావాలన్నా డ్రోన్స్ యూజ్ చేయడం అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. అది నేను సొంతంగా కొట్టుకొని దాని మీద ప్రయోగాలు చేయడం, సక్సెస్ అవ్వడం. అదే సేమ్ టైం కొంచెం విజయవాడ డాక్యుమెంటరీ ఒకటి తెస్తే, విజయవాడలో అప్పట్లో సిపి గారు ఏబి వెంకటేశ్వరరావు గారు అనమాట, విజయవాడ సిపి, ఆయన పిలిచి అప్రిషియేట్ చేసి నన్ను యూట్యూబ్లో వెతుక్కుని నేను ఎక్కడున్నానా అని ఒక టీంని పెట్టి నన్ను పట్టుకుని ఆఫీస్కి పిలిపించి ఆయన అప్రిషియేట్ చేయడం. అదే సేమ్ టైం గవర్నమెంట్కి సంబంధించిన డాక్యుమెంటరీస్ అన్ని నేనే షూట్ చేయించారు నా చేత. మొత్తం కాన్సెప్ట్ నేనే రాసేవాడిని, యాడ్స్ అన్ని, పుష్కరాలు కూడా నేనే, మొత్తం ఆ యాడ్స్ అన్ని కూడా నేనే చేశాను. ఆయన ఆ వీడియో చూసి ఆయన ఇంకా గుర్తించడం వల్ల నాలో తెలియని ఆనందం ఏంటంటే నేను ఇంకా బాగా చేయగలుగుతాను అని నెక్స్ట్ సినిమాలకు వెళ్ళాను, సినిమాలు కూడా చేశాను. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే నాకు తెలియకుండానే నాలో రైటర్ ఉండటం, మంచి మంచి పాయింట్స్ రాసుకోవడం, చాలా సినిమాలు చూసి నేను కూడా ఈ రకంగా ఎందుకు తీయలేను అని ఎక్కడికి మళ్ళీ సొంత ఇంటికి రావాలి అంటారు కదా, అలాగా మా బ్రదర్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఆయనతో అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేయడం. ఇంకా మూవీస్ని ఆయన ఉన్న ప్రతి మూవీకి నేను అసోసియేట్ డైరెక్టర్గా నేను చేస్తాను. అదే సేమ్ టైం షో అనేది ఏంటంటే ఇది ఒక ప్యాషన్గా మొదలుపెట్టానండి, సరదాగా మొదలుపెట్టాను.
మన ఆంధ్రాలో ఎందుకు చేయకూడదని. నేను ఇప్పుడు మొదలుపెట్టి ఆపేయకూడదు. నేనేదో సినిమాలకు వెళ్ళాను, లేదంటే నేనేదో ఫోటోగ్రాఫర్గా బాగున్నాను ఆపేస్తే ఈ షోస్ ద్వారా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మీరు అన్నారు కదా చాలా మంది వెళ్ళారు అని. నాకు అదే టీవీలో సినిమాలో చూసుకున్నప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు కదా, అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు కదా ఈ పొజిషన్లో ఉన్నారు కదా, ఇంకా చాలా మందిని మనం తయారు చేసే స్టేజ్లో ఉండి మనం ఎందుకు తయారు చేయకూడదు, ఇది ఆపకుండా తయారు చేద్దాం అని నేను ఇది కొనసాగిస్తూనే ఉన్నాను. నాకు తెలిసినంత వరకు ఆపను, ఒప్పుకున్నంత వరకు ఎంత పెద్ద సినిమా తీసినా ఎంత సక్సెస్ కొట్టినా ఈ షోస్ మాత్రం రన్నింగ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఈ షోస్ వల్ల చాలా మంది తెలుగు అమ్మాయిలు తెలుగు అబ్బాయిలు పరిచయం అవుతున్నారండి. దాన్ని మనం ఎందుకు స్టాప్ చేయడం, మనమే నష్టపోయేది లేదు, పేరు పెరుగుతూనే ఉంది. ఫ్యాషన్ షో డాన్ అని అంటున్నారంటే అడ్డా అని అంటున్నారంటే బాగా ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ మంది నా షోస్ నుంచి వెళ్ళి సెటిల్ అవడం వల్ల నాకు ఆ పేరు వస్తుంది. దాన్ని ఇంకా పెంచుకుందామండి, పేరు వస్తే మంచిదే కదా. ఓకే, సూపర్. అండ్ నేను కూడా ఒక షో చేయడం జరిగింది మీతో. అవును, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది నాకు ఫస్ట్ అదే చాలా ఇప్పుడు నిన్న ఈ పొజిషన్లో చూస్తున్నాను చక్కగా, నాకు అంత హ్యాపీగా ఉంటుంది. నా దగ్గరికి మోడలింగ్ వచ్చి చేసి ఈ రోజు నువ్వు ఈ ఛానల్లో నువ్వు యాంకర్గా చేస్తున్నావు, సీరియల్స్లో చేస్తున్నావు, నీ స్టేటస్ చూసినప్పుడల్లా నాకు ఇలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ అప్పుడు వచ్చినప్పుడు నీకు ఇవేమీ లేవు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, నేనేమి ఇవ్వలా నా షోలో కంటెస్టెంట్గా చేసావు, బట్ ఏదో ఒక రెఫరెన్స్ ద్వారా అక్కడి నుంచి వెళ్ళి నీకు ఒక కోరిక పుట్టి నేను ఇంకా పైకి వెళ్ళగలుగుతాను, నేను తపన అనేది క్రియేట్ అయింది కదా. నేను చేసేది అదే, మీలో ఉన్న కోరికని కొంచెం పెంచుతున్నాను, ఒక వే చూపిస్తున్నాను అంతే. అది ఎవరికైనా అంతే. చాలా మంది అబద్ధాలు చెప్తారు, ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే మీకు యాక్టింగ్ నేర్పించి ఛాన్సెస్ ఇచ్చేస్తాం, హీరోయిన్ చేస్తాం, ఎలా చేస్తారు? అదే చెప్పబోతున్నాను. సో నేను మీ దగ్గర జాయిన్ వచ్చినప్పుడు అప్పుడే మోజో టీవీలో యాంకర్గా వెళ్ళాను అనమాట. అప్పుడు నేను మీకు కాల్ చేశాను, గుర్తుందో? అవునా యాంకర్ వా నువ్వు అని చెప్పి ఫొటోస్ పంపించుకున్నారు. తర్వాత సెలెక్ట్ అయ్యి తర్వాత ట్రైనింగ్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా సార్ చాలా కూడా ఇప్పుడు ఫేక్ షోస్ అనేవి, ఫేక్ అని అనలేం మనము, సో చాలా కూడా పుట్టుకొచ్చేసాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా పేజెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు, చేసేసి వెంటనే మేము సినిమాలోకి మీకు ఆఫర్ ఇస్తాము, దుబాయ్ ట్రిప్ సంథింగ్ అలా చెప్తూ ఉన్నారు. ఎంతవరకు ఏవి జెన్యూను, ఏవి? ఎవరైనా ఏం చేసినా ఆర్గనైజర్ అన్నవాడు పేరు కోసం డబ్బు కోసమే చేస్తారు. నేను చేస్తుంది అయితే పేరు కోసం, డబ్బు నేను వేరే రకంగా సంపాదిస్తున్నాను. నాకు ఎంఎఫ్ఏ యాక్టింగ్ స్కూల్ అని ఉంది, మోడలింగ్ స్టూడియోస్ అని ఉంది, అవన్నీ డబ్బు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం నేను ఫోటోగ్రాఫర్గా ఇప్పటికీ నేను కొనసాగిస్తున్నాను, యాడ్ షూట్స్ అవి చేస్తూ ఉంటాను, అసోసియేట్ డైరెక్టర్గా మూవీస్ చేస్తున్నాను, నాకు అక్కడ కూడా డబ్బులు ఇస్తారు. దీంట్లో నేను టైం బాగున్నప్పుడు బాగానే సంపాదిస్తాను, ఈవెంట్ ఆర్గనైజేషన్లో కూడా. అంటే ఈ షోస్ వల్ల స్పాన్సర్షిప్ బాగా వచ్చినప్పుడు నాకు 15 lakhs స్పాన్సర్షిప్ వచ్చిందంటే 10 lakhs ఈవెంట్ కైనా నాకు 5 lakhs మిగులుతుంది. కొన్ని పరిస్థితుల్లో కొంచెం లాస్లో నడుస్తూ ఉంటుంది, ఒక మంచి కంపెనీస్ నాతో టైప్ అయినప్పుడు కొంచెం ప్రాఫిట్లో ఉంటూ ఉంటుంది. అంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దానివల్ల నాకు అలాంటి చాలా మంది ఏంటంటే నేను దీంట్లోనే ఎక్కువ సంపాదించేసానేమో అనుకుని అందరూ ఇది మొదలు పెట్టారు. అంటే నా దగ్గర నేర్చుకుని చేస్తున్న వాళ్ళని, నన్ను చూసి చేస్తున్న వాళ్ళని, వాళ్ళు జెన్యున్గా చేస్తే బాగానే ఉంటుంది. కానీ డబ్బుల కోసం అంటే ఆ రిజిస్ట్రేషన్ ఫీజెస్, గ్రూమింగ్ ఫీజెస్, అంటే ఈ ప్లేస్ మనం ఇంటర్వ్యూ చేసే ప్లేస్లో షోలు చేసేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఇలా మాట్లాడితే మళ్ళీ వాళ్ళు నెగిటివ్గా కామెంట్స్ పెడతారు నాకు తెలుసు, బట్ అయినా నిజాన్ని చెప్పాలి కాబట్టి తప్పట్లేదు. అలా చేయటం వల్ల వాళ్ళకి ఏమి యూజ్ ఉండదు, ప్రాపర్ స్టేజ్ ఉండదు, ప్రాపర్ వెనకమాల ఒక బ్యాక్ డ్రాప్ ఉండదు, ప్రాపర్ జడ్జెస్ ఉండరు. జడ్జెస్ని ఎందుకు పిలుస్తాం? వచ్చే జడ్జెస్ని కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని పిలిస్తే ఆ ఎక్స్పీరియన్స్తో అక్కడ మార్కులు వేయడం, జ్యూరీగా ఉన్నప్పుడు దానికి ఒక అవగాహన ఉండాలి. ఒక మోడల్కి మార్కులు వేసారంటే వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి. ఒక డైరెక్టర్ తెలుసు ఇతను హైట్ వెయిట్ బాగున్నాడు, పర్సనాలిటీ బాగుంది, గ్లామర్గా ఉన్నాడు, ఇండస్ట్రీకి పనికొస్తాడు, ఇలాంటి వాడు విన్ అయితే ఇండస్ట్రీకి యూజ్ అవుద్దని. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, మనం మేక్ ఓవర్ చేసే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఒకరిని పిలుస్తాం, వాళ్ళకి తెలుస్తుంది ఇతను మేకప్ వేయకపోయినా బాగుంటాడు, వేస్తే ఇంకా బాగుంటాడు అని అతనికి ఒక అవగాహన ఉంటుంది. అలాగా యాక్టర్ని పిలుస్తాను, డైరెక్టర్ని పిలుస్తాను, అలా అన్ని రకాల కేటగిరీస్ పిలిచి జడ్జెస్ ప్యానల్లో పెడతాను. వాళ్ళు అక్కడ చూసుకుని వాళ్ళు నెక్స్ట్ తీయబోయే ప్రాజెక్ట్లో ఒక యాడ్ మేకర్ అనుకోండి, వాడు తీయబోయే నెక్స్ట్ యాడ్లో ఈ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెట్టుకుంటాడు. ఒక డైరెక్టర్ అనుకోండి, ఆయన నెక్స్ట్ తీయబోయే సినిమాలో వీళ్ళు ఉపయోగపడతారు కదా అని ఒక ఆపర్చునిటీ ఇవ్వటానికి ఒక వే బాగుంటుంది కదా. నేను అందుకని సెలబ్రిటీస్ని జడ్జెస్గా పిలుస్తాను. అసలు సెలబ్రిటీస్ ఉండరు, ప్రాపర్గా ఒక 50 మంది కూడా సిట్టింగ్ కెపాసిటీ లేని హాల్లో షోస్ చేస్తారు. అలా దానివల్ల యూజ్ ఉండదు. అంటే ఇప్పుడు మరి జనాలు ఎవరు కూడా మోసపోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అప్లై చేసేటప్పుడే, అంటే కొత్త వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ నేను స్టార్ట్ అయిన కొత్తలో నాకు తెలిసేది కాదనమాట,
ఏది జెన్యున్ షో ఏది అని చెప్పి. సో మీ షోకి అటెండ్ అయినప్పుడు నాకు కొంచెం జనరసిటీ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా ఒక ట్రైనింగ్ ప్రొఫెషనల్గా అనిపించింది నాకు. ద వే కాస్ట్యూమ్స్ కూడా మనం మన దాంట్లో ఏంటంటే వెళ్ళి తీసుకున్నాం. బట్ ఆ తర్వాత అదే టైంలో నాకు వేరే కూడా చూసాను, నాకు తెలియక నేను అటెండ్ కూడా అయ్యాను అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, సో ఇది కదా డిఫరెంట్ ఉంది అని చెప్పి. అట్లా నేను వెళ్తే కానీ తెలియలేదు నాకు. సో అలా తెలియని వాళ్ళకి మనం ఎలా జడ్జ్ చేయొచ్చు? ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళకి షో చేయాలని వెళ్తున్నారు, ఆ షో దేనికి చేస్తున్నారు? ఫేమ్ కోసం, ఫైనాన్షియల్గా మంచి మోడల్ అనిపించుకుని ఏదైనా నెక్స్ట్ డబ్బులు కూడా ఏదైనా సంపాదించుకోవచ్చు. ఎందుకు సంపాదించు? ఇది జాబ్ ఓరియంటెడ్ కోర్సు లాంటిదే మోడలింగ్ అనేది కూడా. వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైనా బ్రాండింగ్ షూట్ ఉంటుందండి, దానికి పే చేసి ఆ అబ్బాయిని మోడల్గా యూజ్ చేసుకుంటారు. ఫ్రీగా ఎవరు యూజ్ చేసుకోరు, ఎందుకంటే తన చేయటం వల్ల తన బ్రాండింగ్ బయటకు వెళ్తుంది కదా. అంటే ఒక కాస్ట్యూమ్ ఉంటుంది, డైరెక్ట్ కాస్ట్యూమ్ పిక్ తీసి వెబ్సైట్లో పెట్టట్లేదు కదా. ఎవరో ఒక మోడల్కి దాన్ని మేక్ ఓవర్ చేసిన తర్వాతే పెడుతున్నారు కదా. అలా ఆ అబ్బాయికి పే చేస్తారు, ఆ అమ్మాయికి పే చేస్తారు, అలా డబ్బులు సంపాదించుకోవచ్చు. దీంట్లో చాలా టైప్ ఆఫ్ మోడలింగ్ ఉన్నాయి. బాగా చబ్బీగా ఉన్నవాళ్ళు, ప్లస్ సైజ్ వాళ్ళు కూడా మోడలింగ్ చేయొచ్చు. సన్నగా చక్కగా పొడుగ్గా ఉన్నవాళ్ళు మోడలింగ్ చేయొచ్చు. పొట్టుగా ఉన్నా కూడా మంచి గ్లామర్తో స్కిన్ టోన్ అది మెయింటెనెన్స్ చేసి ఉన్నవాళ్ళు కూడా మోడలింగ్ చేయొచ్చు. హీరోయిన్లు చాలా మంది పొట్టుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు హీరోయిన్లు అవ్వలేదా? హైట్ ఉంటేనే హీరోయిన్ అయ్యారా? నిత్య మీనన్ కానీ ఇలా కొంతమంది ఉన్నారు, చాలా మంది వాళ్ళ హైట్ తక్కువ అని రావలేదు. ఇదంతా ఏంటంటే మనం వెళ్ళే వేని, అంటే ఏ రకమైన మోడలింగ్ మనం సెలెక్ట్ చేసుకోవాలా అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏది చేయగలుగుతారు అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ప్రయత్నం చేయాలి అంతే. పొట్టుగా ఉన్నామని ఆగిపోవాల్సిన అవసరం లేదు. పొడుగ్గా ఉన్నాం కదా నాకు మాత్రమే అవకాశాలు వస్తాయి, పొట్టుగా ఉన్నా రావని అలా ఏం లేదు. డస్కీ స్కిన్ కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. ప్లస్ సైజ్ వాళ్ళు కూడా ఇప్పుడు అంతా ప్లస్ సైజ్ బాగానే నడుస్తుందండి, ఇప్పుడు అదో ట్రెండింగ్గా ఉంది. ప్లస్ సైజ్ వాళ్ళు కూడా మోడలింగ్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఇంకా ఫేక్ షోస్ని మనం ఐడెంటిఫికేషన్ చేయాలంటే అది కొంచెం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు కలర్ఫుల్గా ఒక పోస్టర్ ఒక నేమ్ పెట్టేసి ఏదో చేసేస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ అంతకుముందు బిఫోర్గా ఏం చేశారు ఏంటి అనేది వాళ్ళ ఇన్స్టా, వాళ్ళ ఫేస్బుక్, లేదంటే వాళ్ళ వెబ్సైట్ ఏదో ఉంటుంది కదా. వాళ్ళు ఒక్కసారి అంటే మినిమం ఒక 4-5 years బ్యాక్ వాళ్ళు ఎక్కడి నుంచి రన్ అయ్యారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చారు అనేది వాళ్ళు బ్యాక్ డ్రాప్ చెక్ చేస్తే దొరికిపోతారు కదా. ఒక ఫోటో చూస్తే అర్థమైపోద్ది అది షో బాగా జరిగిందా లేదా, ప్రాపర్గా మనకు అది యూజ్ అవుతుంది. ఎవరైనా ఒకటేనండి, అంత పెద్ద షోలో నా జీవితంలో నేను ఒకసారి ఆ ప్లాట్ఫామ్ మీద నుంచున్నాను, నేను చేసి వచ్చాను అని చెప్పుకోవడం అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్. అది దాని నెక్స్ట్ సినిమాలకు వెళ్తారా, నెక్స్ట్ మోడలింగ్ వెళ్తారా, వేరే ఏం చేస్తారు అనేది. ఆ ప్లేస్మెంట్ని కూడా చాలా మంది క్యాష్ చేసుకుని డబ్బులు తీసేసుకుని సింపుల్గా ఏదో చేసేసి హడావుడి చేసి అక్కడితో వదిలేస్తున్నారు. అక్కడ షో అది ఫేక్ అని తెలిసినాక తర్వాత నాకు కాల్ చేసి మీదనుకుని చేసామను, మీలాగా చేస్తారని చేసామను, మళ్ళీ నాకు అడగడం, నెక్స్ట్ మీద ఏమైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను, అనవసరంగా దానికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకున్నాను. ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ముందే వాళ్ళు చూసుకుంటే సరిపోతుందని నా ఒపీనియన్. కొంచెం టైం తీసుకుని చెక్ చేసుకుంటే దొరికిపోతారు. రెగ్యులర్గా చేసేవాళ్ళు ఎవరో, బాగా చేసేవాళ్ళు ఎవరో, బాగా చేయలేని వాళ్ళు ఎవరో ఏంటనేది. ఇప్పుడు మన షో ఉన్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు, వేరే షోస్లో ఎక్కడ సెటిల్ అవ్వాలి. దాదాపు 3500 నెంబర్స్ నా దగ్గర నేర్చుకున్నారు. 3500 నెంబర్స్ అంటే 40 నాకు ఒక షో ద్వారా కాదు, నా ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ ద ప్లేస్ అంటే అక్కడ అంత సపోర్టివ్ గా ఉండదు. సపోజ్ మెట్రోపాలిటన్ సిటీస్ మన ముంబై యాక్చువల్గా ఏ షో పెట్టినా ఆడిషన్ పెడితే మహా అయితే 50 నెంబర్స్ రావడం కష్టం అండి బయట వాళ్ళకి. మన షో పెట్టి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అంటేనే 100s లో వస్తారు, మన ఏపీ మొత్తం వస్తారు. ఎక్కడ కాకినాడ, ఎక్కడ విజయనగరం, ఎక్కడ నెల్లూరు, ఎక్కడ అనంతపురం, ఎక్కడ హిందూపూర్, అన్ని చోట్ల నుంచి వస్తారు వాళ్ళు. మినిమం మన దగ్గర 6 days స్టే ఉంటుంది. ఆ 6 days మనం ప్రాపర్గా గ్రూమింగ్ ఇస్తాం. మోడలింగ్ అంటే ఏమిటి, ఎలా మాట్లాడాలి, పోజెస్ ఎలా పెట్టాలి, ఎలా వాక్ చేయాలి, డ్రెస్సింగ్స్ ఎలా ఉంటుంది, మేక్ ఓవర్ ఎలా ఉంటుంది అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ప్రొఫెషనల్స్తో ట్రైనింగ్ ఇచ్చి 6 day ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్స్ పెడతాం. ఏ మాత్రం వెళ్ళి ట్రైనింగ్లో సరిగ్గా చేయకపోతే సెమీఫైనల్స్లో రిజెక్ట్ చేస్తాం, డిస్క్వాలిఫై చేస్తాం మనం. ఎందుకంటే అందరిని పెట్టేసుకోలేం కదా, మనకు కూడా షో అనేది ప్రాపర్గా దానికి ఫైనల్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతాం. దీనివల్ల రూపాయి నష్టపోయేది ఎవ్వరూ ఉండరండి. మహా అయితే వాళ్ళ లైఫ్లో 1 week పోతుంది అంతే. ఆ 1 weekలో వాళ్ళ అదృష్టం ఏంటనేది పరీక్షించుకోవచ్చు. మనకేం లక్షలు కట్టరు, జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, నామినల్ అది. ఆ మాత్రం కూడా పెట్టకపోతే అందరూ వచ్చేస్తారు. ఇంకా అందరినీ మనం ఇంకా ఆడిషన్ తీసుకోవడానికి మన టైం సరిపోదు, హాల్ సరిపోదు. ఈవెన్ మిస్ ఇండియా కానీ మనం మరి ఏదో నామినల్ అంతే, అది మినిమం మన గవర్నమెంట్ ఫీజు అంటారు కదా, అలా ఏదో పెడతాం అన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. అది ఒక షో మీరు అటెండ్ అయ్యేటప్పుడు కావచ్చు, సో అది ప్రాపర్ స్టడీ చేసుకొని మీరు ఎంటర్ అయితేనే దట్ వుడ్ బి నైస్ అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో మీరు ఇంకా ముందుకు వెళ్తారు. అదే చెప్పినట్లు పేరు లేని వాటికి, తెలియని వాటికి
వెళ్తే కూడా ఇబ్బంది అవుతుంది. సో దట్స్ అ పార్ట్. సో కమింగ్ టు బిజినెస్ అండి, సో ఇప్పుడు ఇది కూడా ఒక బిజినెస్ లాగా మనం చూడొచ్చా? 100% అండి. మోడలింగ్ అండ్ మీకు ఇంకో జాబ్ ఓరియంటెడ్ అండి. స్టూడియోస్ ఉన్నాయి మీకు. సో విల్ టాక్ అబౌట్ దిస్ అండి. సో నెంబర్ 1 వచ్చేసి మోడలింగ్ అసలు స్టార్ట్ చేయాలంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్ స్టడీ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఇన్స్టిట్యూషన్ మోడలింగ్ అనేది ప్రాపర్గా వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్గా వాళ్ళని తయారు చేయాలంటే మినిమం మనకు 1 month టైం పడుతుందండి. 1 monthలో మనం 4-5 hours క్లాస్ తీసుకోవాలి ఖచ్చితంగా. అంటే అదే ఇందాక చెప్పాను నేను, నడవటం, వాళ్ళ ఒక ఫోజెస్, ఒక మోడల్ స్టేజ్ మీద ఏ రకమైన ఫోజ్ ఇవ్వాలి, అండ్ వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఈ టోటల్ ఎవ్రీథింగ్ అన్నీ నేర్పిస్తారు ఇన్స్టిట్యూషన్లో. అంటే దీంట్లో కష్టమే ఉండదు, యాక్టింగ్ కష్టం. నవరాసాలని, మైమ్ అని డిఫరెంట్ కేటగిరీస్లో ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ ఉండాలి. దీంట్లో అలా రిజర్వ్డ్గా మినిమం మెయింటెనెన్స్ చేయాలి. ఓవర్గా నవ్వకూడదు, ఓవర్గా ఏడవకూడదు. ఆ స్ట్రైట్ ఐ కాంటాక్ట్ అనేది ఏదైతే ఉంటుందో మోడల్కి కావాల్సింది, ఆ ర్యాంప్ వాక్ మీద మీకు ఆపోజిట్ ఉన్న మీడియా అవన ఉండి, జడ్జెస్ అవన ఉండి, వాళ్ళ వైపు ఐ కాంటాక్ట్ అనేది చేయాలి. మనం ఎవరైతే జడ్జి చేస్తున్నారో వాళ్ళ ఐ కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా, ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రాపర్గా వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని ఫోటో సెక్షన్స్ చేయాలి. అంటే మనం ఇన్స్టిట్యూట్స్ పెట్టినప్పుడు వాళ్ళకి మనం ఏ రకంగా ఆపర్చునిటీ నెక్స్ట్ రాబోతుంది అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. కాబట్టి ప్రాపర్గా ట్రైనింగ్ కూడా ఆల్రెడీ షోస్లో చేసి, నెంబర్ ఆఫ్ షోస్ చేసి విన్ అయిన వాళ్ళు కానీ, ఈ షోస్కి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సపరేట్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు మనం హైర్ చేసుకుని వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. 1 month కంప్లీట్గా ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రెడిషనల్ గాను, వెస్ట్రన్ గాను, అంటే ఏ లుక్లో బాగుంటారనేది ఒక పోర్ట్ఫోలియో ఒకటి మనం ఫ్రీగా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినాక వాళ్ళు దాని నుంచి వాళ్ళు ఉపయోగించుకుని ఎక్కడైతే ఆడిషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే షోస్ ఉన్నాయో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి ప్రయత్నం చేయడం. దాని తర్వాత ఓ షోకి వెళ్తే ర్యాంప్ షో ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు నేను ఒక డిజైనర్ని, నేను మంచి డ్రెస్ డిజైన్ చేశాను. నా డ్రెస్ డిజైన్ చేసిన దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి నాకు ఒక మోడల్ కావాలి, నేను ప్రజెంట్ చేయడానికి. ఆ రోజు షోలో ఆ మోడల్కి నేను అతనికి ఒక 5,000 10,000 మినిమం నాకున్న బడ్జెట్ని బట్టి తను హైర్ చేసుకుని నేను పేమెంట్ ఇచ్చి తన మోడల్గా యూజ్ చేసుకుని నా ర్యాంప్ వాక్ మీద తను నా డ్రెస్ వేసుకుని నడవడం వల్ల ఇంకా అందం వస్తుంది కదా. ఆ డ్రెస్ అనేది ఇంకా బయటపడుతుంది, ఆటోమేటిక్గా నా డ్రెస్కి ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది. అలా అంటే అది డ్రెస్ విషయం చెప్పాను. అలా జ్యువెలరీ, ప్రొడక్ట్, ఇలా నెంబర్ ఆఫ్ మిస్టర్ కేటగిరీ అనుకోండి, వాళ్ళకి బాడీ బిల్డింగ్ అని చెప్పి 6 pack అని, ఇలా హైట్ అని, ఇలా కొన్ని రిక్వైర్మెంట్లు ఉంటాయి. దానికి తగ్గట్టు వాళ్ళు ఆ ఫీల్డ్లో అలా ట్రై చేసుకోవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదండి, ప్రాపర్గా మంచి ప్లేస్ కావాలి. ఒక చిన్న బ్యాంకెట్ హాల్లా ఉండాలి. అంటే వాళ్ళు నడవటం అనేది మినిమం ఒక 30 feet మనకి వాకింగ్ వే ఉంటే 30 feet కావాలి, 30 feet ర్యాంప్ వాక్ ఉండాలి. ఎందుకంటే మనం ఏ షో చూసినా మినిమం 20 feet ర్యాంప్ ఉంటుంది, ఒక 10-20 feet మళ్ళీ స్టేజ్ ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేయడానికి 30 feet ర్యాంప్ సెట్ చేసుకునేంత విధంగా ఒక హాల్ ఉండాలి ప్రాపర్గా. అదే సేమ్ టైం ప్రాపర్గా దానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రొఫెషనల్ ట్రైనర్స్ కావాలి. ఆ ప్రొఫెషనల్ ట్రైనర్స్ని ఎలా గుర్తించాలి అంటే ఆల్రెడీ వాళ్ళ టైటిల్స్ గెలిచిన విన్నర్స్ అయినా ఉండాలి, లేదంటే దీంట్లో బాగా అవగాహన ఉండి నెంబర్ ఆఫ్ షోస్ చేసి మినిమం ఒక 10-15 షోస్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో అయినా ట్రైనింగ్ ఇవ్వచ్చు ప్రాపర్గా. అదే సేమ్ టైం వాళ్ళకి ఇంకా మనం ఫీజు ఎంత అని పెడతాం కాబట్టి అది బాగానే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈజీగా 30,000 to 40,000 లేనిదే 1 month కోర్స్ మనం మోడలింగ్ మనం నేర్పించలేం. కాబట్టి ఈజీ అండి, 1 monthలో ఒక మోడల్ తయారు చేయొచ్చు ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా ఈజీగా. వాళ్ళు 4-5 hours మన దగ్గర స్పెండ్ చేస్తే 1 monthలో మోడల్ రెడీ అయిపోతారు. వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటే, మోడల్లో కంటెంట్ ఉంటే మనం తయారు చేయడం అనేది 1 monthలో చాలా ఈజీ. మనకి ఈజీగా బ్యాచ్కి 20 to 30 members వస్తారు. ఈచ్ పర్సన్ 30,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా మన బిజినెస్ బాగానే రన్ అవుతుంది. దీంట్లో మన ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ప్రాపర్గా ఒక ప్లేస్ కావాలి అంతే. సో ఆ ప్లేస్ అయినా సరే ఎంతో కొంత అదేముందండి, మనకి దాదాపు ఒక 30,000 to 40,000 మనకి రెంట్ ఉంటుంది. ప్రాపర్గా మంచి సెంటర్లోనే అవసరం లేదు, అది ఏ ఫ్లోర్ అయినా పర్వాలేదు చక్కగా. ఎందుకంటే మనం ఎక్కడున్నా ఎదుర్కొంటూ వస్తారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఎక్కడ పలానా ప్రైమ్ ఏరియాలోనే ఉండాలని రూల్ ఏమీ లేదు. ఓకే, సో ఒక బ్యాంకెట్ హాల్ లాంటిది 30 feet అయితే ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి ఏమైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి ఉంటుందా? పెట్టాలంటే రిజిస్ట్రేషన్ ఏమి ఉండదండి. జనరల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, జిఎస్టీ మెయింటెనెన్స్ చేయాలి, ట్రైడ్ మార్క్ తీసుకోవాలి. మీరు ఏదైతే నేమ్ పేరు మీద పెట్టాలనుకుంటున్నారో అది ట్రైడ్ మార్క్ తీసుకోవాలి. ఆ ట్రైడ్ మార్క్ తీసుకుని మీరు ప్రాపర్గా పెట్టేసుకోవచ్చు. దీనికంటే కాకపోతే మెయిన్ ఏంటంటే మీరు మోడలింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు పెట్టడం అనేది ఎండి అనేది నాలెడ్జ్ లేకపోయినా పెట్టవచ్చు, ఎందుకంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా. ట్రైనర్ ఇంపార్టెంట్ కదా, ఈ ట్రైనర్ అనే దానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది.
అతను ఆల్రెడీ ఏదన్నా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ట్రైనర్ అయితేనే తను తీసుకోవాలి. అంటే తన మీదే బేస్ అయి ఉంటుంది కదా. ఓకే, పెట్టడం ఎవరైనా పెట్టచ్చు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి. బట్ అక్కడ ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ ఇంపార్టెంట్. అది మనం మంచిగా సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలి. చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి రన్ చేసుకుంటూ. మనకి ఆ 20 days 1 month కోర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడే స్పెండ్ చేస్తూ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అలా అంటే ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఇక్కడ ఉండి చెప్పడం కుదరదు కాబట్టి వాళ్ళు ఆ టైంలో వచ్చి ఓ 20 days 30 days క్రాష్ కోర్స్ కింద పెట్టేసుకుని చక్కగా చేసుకుని వెళ్ళిపో. బాగుంటుందండి, మంచి ఇన్కమ్ అది. కాకపోతే మెయిన్ అంతా కూడా అక్కడ నేర్చుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడికి పంపిస్తారు, ఈ మోడల్స్ కూడా ఆపర్చునిటీ కూడా ఇచ్చేటట్టు ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇచ్చేటట్టుంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ మన దగ్గర నేర్చుకోవడానికి ఇంకెక్కువ మంది వస్తారు. అంతే. దీనికి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. ప్రాపర్గా మంచి ప్లేస్ కావాలి, మంచి ట్రైనర్ కావాలి, అంతేనండి ఇన్వెస్ట్మెంట్. మంచి లైటింగ్, మంచి మిర్రర్స్. అంటే లో ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ సంపాదించే బిజినెస్ ఏమైనా ఉందంటే అది మోడలింగ్ మాత్రమే. మళ్ళీ యాక్టింగ్ చాలా కష్టం. మళ్ళీ ఈజీగా నడవటమేనండి. మోడల్ కావాల్సింది నడవటం, గ్రూమింగ్, వాళ్ళ డైట్ కంట్రోల్స్ అన్ని ఆల్రెడీ చెప్పేస్తూ ఉంటారు అందరూ. చాలా ఈజీ టు వే మాట ఇది. సంపాదించడానికి ఈజీ, ఆ మోడల్ అయినాక అతను సంపాదించడానికి కూడా చాలా ఈజీ వే ఇది. సూపర్. సో గైస్, అర్థమైంది కదా. సో మోడలింగ్ బిజినెస్కి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మీరు స్టార్ట్ చేయొచ్చంట. ఒక 30 feet ఉన్నటువంటి ప్లేస్ని కనుక మీరు చూస్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సొంత ప్లేస్ అయితే ఇంకా బెటర్. మీకు రెంట్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. ట్రేడ్ మార్క్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.